ఓ బేబీకి ఇప్పుడు సమంతకి ఏమైనా చేంజెస్ వచ్చినాయా? When she started working with Raj Garu and all, one more dimension has entered. ఓ బేబీలో ఉన్న క్యూట్నెస్తో పాటు ఇందులో యాడ్ అయ్యి ఇప్పుడు మీకు క్లైమాక్స్ ఫైట్లో రొటేట్ అవుతున్నారు, ఫ్లిప్ అవుతున్నారు. షీఈ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ టామ్ క్రూజ్. లీవ్ తనతో వర్క్ చేయడం ఫస్ట్ టైం. సరే కొంచెం ఈజీగానే ఇద్దాం అన్నట్టు ఇచ్చాడు. ముందు తను చేసిందంతా చూపించాను. చూసిన తర్వాత మై గాడ్ షీఈ్ అ బీస్ట్, ఇట్స్ క్రేజీ, ఇట్స్ క్రేజీ. బాబా ఆశ్రమంకి ఆ రోజు ఉన్నట్టున్నారు కదా పెళ్లి టైంలో. పెళ్ళిలో ఉన్నాను. సమంత గారి హెల్త్ సీక్రెట్ ఏంటి, ఎలా ఓవర్కమ్ చేశారు అనేది? ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్ అండి. రుచి పచ్చి ఏమీ లేకుండా 3 పూటల అలాంటి ఫుడ్ ఎట్లా తింటారు? క్యూర్ అంటూ ఉండదండి, రెమిషన్లోకి వెళ్తుంది. సో ఆ ట్రిగర్స్ అవ్వకుండా మీరు చూసుకోవాలి. సినిమాలో అది చాలా ఎనర్జెటిక్ కనపడుతున్నారు. ఆన్సెట్ చేస్తున్నప్పుడు ఓ బేబీకి ఇప్పుడు సమంతకి ఏమైనా చేంజెస్ వచ్చినాయా? 100% ఇస్ అ చేంజ్ అండి. ద సమంత ఐ థింక్ ఫ్రమ్ వెన్ షీ స్టార్టెడ్ వర్కింగ్ విత్ రాజ్ గారు అండ్ ఆల్, వన్ మోర్ డైమెన్షన్ హ్యాస్ ఎంటర్డ్ హర్ యాక్టింగ్. ఎందుకంటే షీస్ డన్ డిఫరెంట్ క్యారెక్టర్స్ దేర్. వెరీ న్యూయాన్స్డ్ క్యారెక్టర్స్, గ్రే క్యారెక్టర్స్, ఇంటెన్స్ క్యారెక్టర్స్, ప్లస్ యాక్షన్లో లాంగ్ వనర్స్ విచ్ ఆర్ లైక్ వన్ పీస్ అన్స్టిచ్డ్ షార్ట్స్, అవన్నీ ట్రైన్ చేసుకొని చేయటం వల్ల ఒక వేరే డైమెన్షన్ కూడా ఎంటర్ అయింది తన యాక్టింగ్లోకి. సో అవన్నీ కలగలిపి ఓ బేబీలో ఉన్న క్యూట్నెస్తో పాటు ఇందులో యాడ్ అయ్యి ఇప్పుడు మీకు మా ఇంటి బంగారం వచ్చింది. క్లైమాక్స్ ఫైట్లో ఆవిడ రొటేట్ అవుతున్నారు, ఫ్లిప్ అవుతున్నారు. ఇవన్నీ ఎలా అండి, ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? ఆమె చేశారు సార్. రోప్ షాట్లు ఏమైనా వాడారా? ఎక్కడ సార్ రోప్ షాట్లు ఇట్లాంటి? లేవు. మీకు యాక్చువల్గా మా దగ్గర ఫుటేజ్ కూడా ఉంది. అవి క్యాండిల్ స్టిక్స్ తీసుకొని వేసి కొడతారు కదా, అది పెద్ద లెంగ్తీ షాట్. ఆ తర్వాత సోఫా మీద నుంచి దూకేసి కిందకి వచ్చి రోల్ చేసేది ఉంది షాట్. సో అది మొత్తం రిహర్సల్ ఉంది మా దగ్గర యాజ్ ఇట్ ఈస్ గా. సో ఆ రిహర్సల్ చేస్తున్నప్పుడు హిమంగ్ గారు కూడా ఈజీ అని చెప్పేసి ఆయన కూడా ట్రై చేశారు, డుప్ అని పడ్డారు. అది కూడా ఉంది. ప్రొడ్యూసర్ కూడా ట్రై చేశారు. సో బట్ షీఈ్ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ అజైల్. సో లీ కూడా తనతో చేసేటప్పుడు లీవ్ తనతో వర్క్ చేయడం ఫస్ట్ టైం. సో చేసేటప్పుడు సరే కొంచెం ఈజీగానే ఇద్దాం అన్నట్టు ఇచ్చాడు. నేను అన్నాను లీకి ముందు తను చేసిందంతా చూపించాను, భయ్యా తను ఇది ఈజీగా కొట్టేస్తుంది, చేసేస్తుంది అంటే ఓకే లెట్స్ సీ అన్నాడు. ఆ తర్వాత చూసిన తర్వాత మై గాడ్ షీఈ్ అ బీస్ట్, ఇట్స్ క్రేజీ అన్నాడు. ఎక్సైట్ అయిపోయాడు. లీతో అసలు ఇంటర్వ్యూ చేయండి మీరు, మనవాడు భలే ఉంటాడు. అవునా? చేద్దాం అయితే. సూపర్ అండి, మంచి సినిమా ఇచ్చారు మా ఇంటి బంగారం సమంత గారి లైఫ్కి. అలానే సమంత గారిని సెలబ్రేట్ చేసుకున్న ఆడియన్స్ అందరికి కూడా సూపర్. మొన్న చిరంజీవి గారిని కలిసారు కదా? అవునండి. చిరంజీవి గారిని కలిసినప్పుడు ఆ రోజు నేను మొదటి రోజు రెండో రోజు అనుకుంటా కదా ఆయన చూసింది. అవును, సెకండ్ డేనే సినిమా చూడటం, ఇంటికి పిలిచి అప్రిషియేట్ చేయటం అనేది ఎంతో నచ్చితే కానీ పిలవరు. ఆయన పెద్దరికం అండి అది. ఆయనకి ఎలా నచ్చింది, ఆ సినిమా గురించి ఏం మాట్లాడారు అనేది ఆయన చాలా అప్రిషియేట్ చేశారండి. పర్ఫార్మెన్సెస్ కానీ, సినిమాని కానీ, మేకింగ్ కానీ అన్నీ చాలా. మీకు తెలుసు కదా చిరంజీవి గారు ఎంత జనరస్గా మాట్లాడతారు, ఎంత ప్రతి దాన్ని. అసలు ఆయనకు సమంత గారు అంటే కూడా ప్రత్యేకమైన అభిమానం. అండ్ రాజ్ గారు కూడా పరిచయం ఆయనకి ఇంతకుముందు. సో ఈ వాజ్ వెరీ హ్యాపీ. నేను కూడా పరిచయం ఆయనకి, తెలుసు కదా ఇండస్ట్రీలో కానీ బయట కానీ. సో చాలా హ్యాపీ. సురేఖ గారు కూడా చూశారు ఆ నైట్, సుష్మిత గారు కూడా చూసి కాల్ చేశారు నాకు. సో చెప్పారు మళ్ళీ నాతో కూర్చొని చూశారు అని చెప్పారు. సో సురేఖ గారు రెండోసారి కూడా చూడటం జరిగింది. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు చూస్తారు, సెకండ్ టైం చూడాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళాలి కాబట్టి అందరినీ. నేను 2 సార్లు చూసాను. అది ఇప్పుడు సమంత గారి విషయానికి వచ్చినట్టయితే, సమంత గారిని ఒక 3 years అవుతుంది స్క్రీన్ మీద చూడక జనాలందరూ. అప్పుడప్పుడు ఆవిడ ఫ్యాన్స్ కోసం వీడియోలు పెట్టేవాళ్ళు, నేను ఇలా ఉన్నాను, ఈ స్టేజ్లో ఇలా ఉన్నా అని చెప్పేసి. ఎస్పెషల్లీ ఆవిడ హెల్త్ ప్లస్ ఆవిడ ఏం చేస్తున్నారు, హెల్త్ క్యూర్ అయిందా లేకపోతే ఏం తింటున్నారు, ఎలా ఉన్నారని క్యూరియాసిటీ అందరికీ. ఏంటి సమంత గారి హెల్త్ సీక్రెట్ ఏంటి, ఎలా ఓవర్కమ్ చేశారు అనేది? ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ డిసిప్లిన్ అండి. షీఈ్ వెరీ డిసిప్లిన్. అంటే ఫర్ 2 years
అంటే తను తినే ఫుడ్ యాక్చువల్గా రాహుల్ అండ్ హిమాంక్ ఒకరోజు ట్రై చేశారు, తినలేకపోయారు. ఏంటి తింటారు? కంప్లీట్గా బ్లాండ్గా ఉండదండి, అసలు మీకు ఉప్పు ఉండదు, టేస్ట్ ఉండదు, ఏమీ ఉండదు. ఎట్లా తింటారు మీరు? ఓకే. రుచి పచ్చి ఏమీ లేకుండా 3 పూటల అలాంటి ఫుడ్ ఎట్లా తింటారు? బాయిల్డ్ చేసి ప్యూరే చేసేసి ఏదో ఉంటుంది. అసలు మన డైట్ ఫుడ్ లాగా కూడా కాదు, ఎందుకంటే అది ఆటో ఇమ్యూన్ కండిషన్. సో టోటల్గా యాంటీ ఇన్ఫ్లమేటరీ డయట్ అండ్ అందులో మళ్ళీ చాలా రెస్ట్రిక్షన్స్. సో ఆవిడ అసలు అంటే ఒకసారి డిసైడ్ అయిపోతే ఇంకా ఆవిడ చేసేస్తారు. సో చాలా అసలు చాలా 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 డిఫికల్ట్ పీరియడ్ని గుడ్ డేస్ ఉంటాయి, బ్యాడ్ డేస్ ఉంటాయి, కానీ డిసిప్లిన్తో కొట్టారు ఆవిడ. అండ్ అందుకే ఇప్పుడు ఏదైనా ఆటో ఇమ్యూన్ కండిషన్ క్యూర్ అంటూ ఉండదండి, రెమిషన్లోకి వెళ్తుంది. అంటే మీకు మళ్ళీ యాక్టివ్గా ఉండదు, మళ్ళీ మీరు దాని ట్రిగర్స్ ఏంటనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఆ ట్రిగర్స్ అవ్వకుండా మీరు చూసుకోవాలి. సో మెనీ థింగ్స్ లైక్ మెడిటేషన్, సో మెనీ థింగ్స్ దట్ షీ హెస్ డన్ క్యూములేటివ్గా ఓవరాల్ హెల్ప్డ్ హర్. ఓకే. సినిమా అప్పుడంటే ఓకే మాట్లాడుకుంటారు అని, సినిమాకు ముందు కూడా మీరు టచ్లో ఉన్నారా కంటిన్యూస్గా? టచ్ విత్. ఆ రోజు ఫోటోల్లో కూడా మీరు వెళ్ళినట్టున్నారు కదా బాబా ఆశ్రమానికి, ఆ రోజు ఉన్నట్టున్నారు కదా పెళ్లి టైంలో? పెళ్ళిలో ఉన్నాను. ఎస్. ఓకే, చూసాను, అది గుర్తొచ్చింది పెళ్లి టైంలో. ఇప్పుడు ఈ సినిమా పెద్ద హిట్ అయింది, ఆవిడ కొత్త ఇంకొక అంకం ప్రారంభం అవుతుంది, తల్లిగా పోతున్నారు. అవును. ఈ స్టేజ్లో ఆవిడ మెంటల్గా ఎలా ఉన్నారనేది చాలా 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 హ్యాపీగా ఉన్నారు. దిస్ ఇస్ ద హ్యాపీయెస్ట్ ఐ సీన్ హర్ ఇన్ 15 years. చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, చాలా హ్యాపీగా ఉన్నారు, సంతృప్తిగా ఉన్నారు. అది సంతృప్తి అనే వర్డ్ మన లైఫ్లో తక్కువ సార్లే వాడొచ్చండి. మనం ఆనందం ఉంటుంది, బాధ ఉంటుంది, అన్నీ ఉంటుంది. తృప్తి అనేది మనకి రేర్. నాకు కొద్ది రోజుల నుంచి ఆవిడ ఫేస్లో ఆ తృప్తి కనబడుతుంది. సో వెరీ హ్యాపీ ఫర్ తెలుగు వన్